హలో లిజనర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం తీసుకొచ్చిన కథ యువర్ మై డెవిల్ పార్ట్ 2. అమ్మాయిలు అందరూ తన వైపే చూస్తున్నారు అని తెలిసినా పట్టించుకోకుండా తన సీట్లో కూర్చున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి సోనియాకి యాడ్ గురించి వివరించింది. దాంతో ఓకే చేసి విక్కీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే రుద్ర యాడ్ షూట్ చేశాడు. తర్వాత కొన్ని పిక్స్ పోజ్ ఇస్తుంటే రుద్ర ఫొటోస్ తీస్తున్నాడు బ్యానర్ కోసం. కొన్ని స్టిల్స్ విక్కీ చెప్తుంటే అలానే ఫొటోస్కి ఫోజ్ ఇస్తుంది. మధ్య మధ్యలో విక్కీ సోనియా దగ్గరికి వెళ్ళి స్టిల్స్ ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు. తనకి దగ్గరగా ఉన్న విక్కీని సోనియా చూపులతోనే తినేసేలా చూస్తుంటే విక్కీ అవేవి పట్టించుకోకుండా సీరియస్గా తన వర్క్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇది ఎప్పుడూ జరిగేదే. విక్కీ ఒకసారి వర్క్లో దిగాడు అంటే మొత్తం వర్క్ పైనే దృష్టి పెడతాడు అని తెలుసు రుద్రాకి, ఉల్లాస్కి. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. అలా ఈవినింగ్ వరకు షూట్లో బిజీ అయ్యాడు విక్కీ. తన కాస్ట్యూమ్స్ తీసేసి విక్కీ దగ్గరికి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది సోనియా. విక్కీ, పబ్కి వెళ్దామా అని స్వీట్గా అడుగుతుంది సోనియా. నో, నాకు వర్క్ ఉంది అని చెప్తాడు షూట్ చేసిన సీన్స్ చూస్తూ. అదేంటి విక్కీ, నైట్ నాకు అపాయింట్మెంట్ ఇచ్చావు అని అడిగింది. నేను చెప్పింది వన్ నైట్ స్టాండ్, ఇప్పుడు నైట్ కాదనుకుంటా సూటిగా ఆమెనే చూస్తూ అడిగాడు. షార్పుగా ఉన్న అతని లుక్స్కి ఫిదా అవుతూ, బట్ ఇప్పుడు నాతో రావచ్చుగా విక్కీ అని అతనిపై వాలినట్టుగా బెండయ్యి గారంగా అడిగింది. నో, నువ్వు అగ్రిమెంట్ చదవలేదా? లేకపోతే వెళ్ళి నేను ఇచ్చిన పేపర్స్ చదువుకో, క్లారిటీ వస్తుంది. నాకు కోపం రాకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో. నైట్ 9కి నాకు గెస్ట్ హౌస్కి వచ్చే అడ్రస్ నా పిఏ చెప్తాడు, అక్కడ మీట్ అవుదాం అని తను చెప్పాల్సింది చెప్పి తన వర్క్లో పడిపోయాడు. ఇంకా వెళ్లకుండా అక్కడే ఉన్న సోనియాని చూసి సీరియస్గా ఒక లిక్ ఇచ్చాడు ఉల్లాస్కి. ఫాస్ట్గా సోనియా దగ్గరికి వచ్చి, మేడం, సార్ చెప్పారు కదా, వెళ్ళండి ప్లీజ్, అడ్రస్ మీ మేనేజర్కి షేర్ చేస్తాను అని వినయంగా బయటకు చేయి చూపించాడు. నైట్ నా అందాలతో పిచ్చెక్కిస్తా, అప్పుడు నువ్వు నా వెనక కుక్కలా తోక ఊపుకుంటూ వస్తావు అని అనుకుని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కారులో కూర్చొని ఫ్రంట్ సీట్లో కూర్చున్న తన మేనేజర్ని చూసి విక్కీ ఇచ్చిన అగ్రిమెంట్ ఏది అని అడిగింది. ఆ అమ్మాయి అగ్రిమెంట్ తీసి సోనియా చేతిలో పెట్టింది. మొత్తం చదివి షాక్ అయింది. అందులో మొదటిది అతని ఫేస్ పై ఎక్కడా కిస్ చేయకూడదు అని ఉంది. ఫేస్ పై కిస్ చేయకూడదా అంటే నీ లిప్స్ పై కూడా కిస్ చేయకూడదా? నా లిప్స్ కన్నా నీ లిప్స్ చెర్రీ పళ్ళలా ఉన్నాయి, వాటిని చూస్తేనే కొరికేయాలనిపిస్తుంది. అటువంటిది నువ్వు కిస్ చేయకూడదు అని రూల్ పెట్టావు. హౌ అని పిడికిలు బిగించింది. ముందుగా తనే స్టెప్ తీసుకోవాలి. అప్పుడు అతనికి మూడ్ వస్తే అప్పుడు కంటిన్యూ అవుతాడు, లేదంటే వెళ్ళిపోవడమే. ఆ 2 పాయింట్స్ చదివి షాక్ అయింది. అగ్రిమెంట్ చదివి ఆలోచనలో పడింది. హ్యాండ్సమ్గా ఉన్న విక్కీతో గడపాలంటే ఒప్పుకోక తప్పదు. పైగా అతను పెట్టిన కండిషన్కి ఒప్పుకున్నట్టు సైన్ చేసేసింది. కాబట్టి నైట్కి అతను గెస్ట్ హౌస్కి వెళ్ళాలని ఫిక్స్ అయింది. నైట్ వేరే సిటీలో షూటింగ్ ఉందని ఇంటికి రావడం కుదరదు అని తన పేరెంట్స్కి మెసేజ్ చేసి కార్ని బ్యూటీ పార్లర్ వైపు తిప్పమంది తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి. ఈవినింగ్ 6 వరకు యాడ్ ఎడిటింగ్లో పడిపోయిన విక్కీ, రుద్ర, ఉల్లాస్ మొత్తం పర్ఫెక్ట్ అనిపించాక ఒక కాపీ తన దగ్గర పెట్టుకొని ఇంకొకటి క్లయింట్స్కి ఇచ్చేశారు. అమ్మయ్యా, ఒక పని అయిపోయిందిరా. టైంకి వర్క్ అయిపోతుందో లేదో అని టెన్షన్ పడ్డాను అన్నాడు ఉల్లాస్. రే, ఇప్పుడు ఆఫీస్ ఖాళీగానే ఉంది, ఇంకా సార్ అనడం ఆపు అంటూ సిగరెట్ తీశాడు విక్కీ. అలవాటైపోయిందిలే, కానీ ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. వెళ్తున్నారు కాదు, వెళ్తున్నాం, మాతో పాటు నువ్వు కూడా పబ్కి వస్తున్నావు, సిగరెట్ పఫ్ వదులుతూ చెప్పాడు విక్కీ. రే, నాకు రావడం కుదరదు. నైట్ శివాలయంలో 101 దీపాలు నా చేత వెలిగిస్తాను అని అమ్మ మొక్కుకుందంట. నేను గుడికి వెళ్ళాలి, నాకు రావడం కుదరదు, మీరు వెళ్ళండి. నువ్వు వస్తావా రావా అని అడగడం లేదు, వస్తున్నావు అంతే, ప్లీజ్ అన్నట్టు రుద్రవైపు చూశాడు ఉల్లాస్. నేను చూసుకుంటాను అని కళ్ళు ఆర్పి, వదిలే విక్కీ, తర్వాత వెళ్దాంలే, ఆంటీ ఫీల్ అవుతారు, పైగా నువ్వు 9 వరకు మాత్రమే మాతో ఉంటావు, అంతే. సోనియాకి అపాయింట్మెంట్ ఇచ్చావు, మర్చిపోయావా అన్నాడు రుద్ర. దాంతో ఒక్క క్షణం ఆలోచించి, ఓకే, అయితే వీకెండ్ మనం ముగ్గురం ట్రిప్కి వెళ్తున్నాం. అప్పుడు కానీ గుడులు గోపురాలు అని హ్యాండ్ ఇచ్చారో, మీరు దేనికోసం పూజలు చేస్తున్నారో దానికి పనికి రాకుండా చేస్తా
అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఇద్దరు ఫాస్ట్గా తల ఊపారు. అలాగే అన్నట్టు. ఇంకొక అరగంట వాళ్లతో మాట్లాడి తన తల్లి నుండి కాల్ రావడంతో వెళ్ళిపోయాడు ఉల్లాస్. ఉల్లాస్, రుద్ర, విక్రమ్ ముగ్గురు స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్. ముగ్గురు ఒక ప్లేస్లోనే చదువు పూర్తి చేశారు. ఉల్లాస్ చదువు పూర్తయిన తర్వాత తన తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకునేవాడు. అది లాస్ అవడంతో విక్కీ హెల్ప్ చేస్తాను అని చెప్పినా వద్దని విక్కీ దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. ఉల్లాస్ వెళ్లిపోయిన తర్వాత విక్కీ, రుద్ర హాస్పిటల్కి వెళ్లి అన్నపూర్ణ గారితో కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేశారు. విక్కీ ఫ్రెష్ అయి ఫార్మల్ వేసుకొని తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతే రుద్ర ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని విక్కీ వెళ్ళిపోవడంతో తను తినేసి తన రూమ్కి వెళ్లి నిద్రపోయాడు. ఉల్లాస్ ఇంటికి వెళ్లి తన కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తే గుమ్మం ముందు ఎదురైంది తన తల్లి. 10 మినిట్స్ అమ్మా, ఫ్రెష్ అయి వస్తాను, గుడికి వెళ్దాం అని అతను రూమ్కి వెళ్తుంటే, ఆగు ఉల్లాస్, నువ్వు ఆ విక్కీ దగ్గర వర్క్ చేయడం మానేయొచ్చుగా అని కోపంగా అడిగింది ఉల్లాస్ తల్లి జయంతి. జయంతి, వాడు ఇప్పుడే వచ్చాడు, వచ్చి రాగానే ఏంటి నీ మాటలు అని అడిగారు ఉల్లాస్ తండ్రి రఘుగారు. మీరు ఆగండి, మీరే ఇన్ని రోజులు నా నోరు కట్టేశారు అని భర్త నోరు మూయించి కొడుకు వైపు తిరిగింది. అసలు నీ ప్రాబ్లం ఏంటి అమ్మా అని అసహనంగా అడిగాడు ఉల్లాస్. నువ్వు విక్రమ్ దగ్గర వర్క్ చేయడమే నా ప్రాబ్లం అని కోపంగా. అదే ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకు నీకు తెలియదా? నీకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూస్తున్నా బంధువులు ఏమంటున్నారో తెలుసా? మీ అబ్బాయి విక్రమ్ దేవ్ భూపతి దగ్గర వర్క్ చేస్తున్నాడంటగా. అతనికి లేని అలవాట్లు అంటూ లేవు కదా. మీ అబ్బాయి కూడా అదే బాపతేనేమో అంటున్నారు. ఇలా అయితే నీకు పిల్లని ఎవరు ఇస్తారు? ఆ విక్రమ్ గురించి తెలిసి ఎందుకు అతని దగ్గర వర్క్ చేస్తున్నావు? అమ్మా, ఎవరో ఏదో అన్నారని నా ఫ్రెండ్ని దూరం చేసుకోను. వాడి గురించి తెలుసు కదా. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా విషయంలో బంగారం. అమ్మా, వాడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు అంటున్నారు అని అన్నావు కదా. ఆ బంధువులే మనల్ని ఆదుకున్నారా? మన బిజినెస్లో లాస్ అయ్యి అప్పుల పాలు అయితే చుట్టాలందరూ మొహం చాటేశారు మనం డబ్బులు ఎక్కడ అడుగుతామో అని. కానీ విక్రమ్కి నేను చెప్పకపోయినా మన గురించి తెలుసుకుని అప్పులు తీర్చి మనం రోడ్డు మీదకి రాకుండా కాపాడాడు. ఎలా మర్చిపోయావు అమ్మా అని సూటిగా అడిగాడు. ఆవిడ తడబడుతూ, విక్రమ్ మనకి హెల్ప్ చేశాడు, కాదనను. కానీ అతను అమ్మాయిలతో తిరుగుతున్నాడు. పెళ్ళైన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. మీకు ఇది చిన్న విషయం కావచ్చు. అతను తనపై వచ్చిన రూమర్స్ని పట్టించుకోకపోవచ్చు. కానీ అతనితో నువ్వు వర్క్ చేయడం వల్ల నిన్ను కూడా అతనిలానే అనుకుంటున్నారు. అదే నా భయం అంటుంది ఆవిడ. చూడు అమ్మా, ఎవరో నేను మంచివాడిని అని సర్టిఫికెట్ ఇస్తే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తే అమ్మాయి నాకు అవసరం లేదు. నా గురించి తెలిసి మనస్ఫూర్తిగా ప్రేమించే అమ్మాయి కావాలి. అటువంటి అమ్మాయి నా కోసం దేవుడు ఎప్పుడో పంపే ఉంటాడు. నువ్వు నా పెళ్లి గురించి బెంగ పెట్టుకోకు. రెడీ అయి వస్తాను, గుడికి వెళ్దాం అన్నావుగా అని తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఏంటండి వీడు నా మాట వినడం లేదు అని బాధగా అంది తన భర్తతో. వాడేమి చిన్నపిల్లాడు కాదు జయంతి. వాడికి మంచేదో చెడేదో తెలుసు. ఇంకెప్పుడు విక్రమ్ గురించి వాడి ముందు మాట్లాడి బాధ పెట్టకు. వాళ్ళు ప్రాణ స్నేహితులు. తన ఫ్రెండ్ గురించి నువ్వు అలా మాట్లాడితే బాధపడతాడు. జయంతి, రఘు గారు మాట్లాడుకుంటుంటే ఉల్లాస్ ఫ్రెష్ అయి వస్తాడు. రామ్మ, గుడికి వెళ్దాం అని కార్ తీసుకొని బయటికి వెళ్తే పూజా సామాగ్రి తీసుకుని కొడుకు వెనకే వెళ్ళింది ఆవిడ. ఏంటి నువ్వు చెప్పేది? ఆ ముసలావిడ పోలేదా అని డ్రై ఫ్రూట్స్ తింటూ అసహనంగా అడిగింది రాజేశ్వరి. హా అవును, సడన్ గా గుండెపోటు వచ్చిందని హడావిడిగా హాస్పిటల్కి తీసుకువెళ్లారని తెలిసి పరలోకానికి టికెట్ తీసుకుందేమో అని హ్యాపీగా అయ్యి చంకలు గుద్దుకుంటూ ఇక్కడికి వస్తే ఫస్ట్ టైం వచ్చింది, ఇప్పుడేం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ టైం రాకుండా చూసుకోమన్నారు అంది విమల. అవునా, సరే, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట? రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం. ఎప్పుడు ఇంటికి వచ్చేద్దామని వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంది. కాకపోతే ఆస్తి కోసం కాకా పట్టాలిగా ఈ ముసల్దాన్ని. ఇప్పుడు పోతే ఆస్తి నా కొడుకు కూతురు పేరు మీద వచ్చే అవకాశం ఉంది. ఎలాగో ఆ విక్రమ్కి ఆస్తి వద్దంటున్నాడు. కానీ ఈ ముసలిదేమో ఆస్తి విక్రమ్కి కూడా చెందేలా చేయాలని ఫిక్స్ అయింది. ఈ ముసలి దానివల్ల ఆస్తి సగం వాడికి పోయేలా ఉంది అంటుంది విమల. మీరిద్దరూ ఆస్తి చెరో సగం పంచుకుంటే నేను నా కొడుకు ఏమైపోవాలి? రేపు హాస్పిటల్కి వెళ్ళి యాక్టింగ్ స్టార్ట్ చేయాలి.
ముందే తెలిసి ఉంటే ఈ విమలా కంటే ముందే వాలిపోయేదాన్ని. పనికిరాని సోది చెప్తుంది, ఇలాంటివి చెప్పదు, దొంగమొహంది అని మనసులో తిట్టుకుంటుంటే రాజేశ్వరి ఉన్నావా అని అడిగింది విమల. హా వదిన, రేపొకసారి వచ్చి నేను చూస్తాను అని ఫోన్ పెట్టేసింది. వస్తున్న భర్తకు ఎదురు వెళ్ళి, ఏమండి, పెద్దమ్మకి హార్ట్అటాక్ వచ్చిందంట, హాస్పిటల్లో ఉంది అని పనివాళ్లు చెప్తే తెలిసింది నాకు. విమలా వదిన నాతో ఒక మాట కూడా చెప్పలేదు, పనివాళ్లు చెప్తే తెలిసింది. మనకి విలువలేదు ఈ ఇంట్లో అంది కోపంగా. నువ్వు ఇంట్లో ఉంటే తెలిసేది రాజేశ్వరి, క్లబ్లు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంట్లో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది అని వెటకారంగా అడిగాడు రాజేశ్వరి భర్త కరుణాకర్ గారు. ఏంటండి నన్ను అంటున్నారు? నేను క్లబ్ల వెంట తిరిగేదానిలా కనిపిస్తున్నానా? ఆ విమల చేసే పని ఇదేగా. ఏదో నిన్న ఇంట్లో ఉండి పెద్దగా అలా జరిగినప్పుడు దగ్గర ఉండుంది కాబట్టి ఆవిడ మంచిది అయిపోతుందా అని ఉక్రోషంగా అడిగింది. ఇద్దరే అంతే, ఆ విమల మీద నువ్వే నయం అని మనసులో అనుకుని, నేను హాస్పిటల్కి వెళ్ళి అత్తయ్యని చూసి వచ్చాను, రేపు ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారట అని చెప్పి ఆయన వాష్రూమ్కి వెళ్ళిపోయారు. ఏంటి, రేపు పొద్దున్నే తీసుకొస్తారా? మరి అదేంటి సాయంత్రం అని చెప్పింది? అంటే రేపు పొద్దున్నే అని చెప్తే ఇప్పుడు హాస్పిటల్కి వస్తాను అని రేపు సాయంత్రం అని చెప్పిందా? అమ్మో, ఎంత యాక్షన్ చేసింది, ఇంకోసారి దీని బుట్టలో పడకూడదు అని బెడ్పై కూర్చొని మళ్ళీ తిట్టడంలో పడింది. కరుణాకర్ గారు ఫ్రెష్ అయి వచ్చేసరికి రాజేశ్వరి బెడ్పై వాలింది నిద్రపోవడానికి. రాజేశ్వరి, అన్నం పెట్టు అని టవల్తో ఫేస్ తుడుచుకుంటూ అడిగాడు. అబ్బా, అన్నం వడ్డించడానికి పనివాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని పెట్టమనండి, నాకు నిద్ర వస్తుంది. దుప్పటి ముసిగేసింది. ఆవిడను ఒకసారి చూసి నిట్టూర్చి డైనింగ్ హాల్లోకి వెళ్లారు. మేడ్స్ వడ్డిస్తుంటే తినాలి కాబట్టి ఏదో తిని లేచి వెళ్ళిపోయారు. గురక పెట్టి నిద్రపోతున్న భార్యను చూసి ఆఫీస్ ఫైల్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న మిస్టేక్స్ చూస్తున్నారు. ఇంతలో కార్ సౌండ్ వచ్చేసరికి వచ్చింది కొడుకు అని అర్థమై ఫైల్ పక్కన పెట్టి బయటకు వెళ్లారు. తూలుతూ తన రూమ్కి వెళ్తున్న తన కొడుకు అభయ్ని చూసి బాధపడ్డారు. బాధ్యత లేకుండా కొడుకు బయట తిరుగుతుంటే బుద్ధి చెప్పాల్సింది పోయి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది తన భార్య. ఇద్దరికీ సర్ది చెప్పలేక మధ్యలో ఆయన నలిగిపోతున్నారు. కొడుకు రూమ్కి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నాక ఆయన తన రూమ్కి వచ్చి వర్క్ చేసే మూడ్ లేక ఫైల్ క్లోజ్ చేసి బెడ్పై పడుకొని నిద్రపోయాడు. విక్రమ్ ఫ్యామిలీ. విక్రమ్ తాతగారు జయదేవ్ భూపతి గారు. ఆయన తండ్రి పొలం అమ్మిన డబ్బుతో సిటీలో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆయన కృషి వల్ల బిజినెస్లు లాభాలు వచ్చి ఆయన ఆస్తి పెరిగింది. జయదేవ్ గారి భార్య అన్నపూర్ణ గారు. వాళ్ళకి ఒక్కరే సంతానం, విజయ్ గారు. జయదేవ్ గారి చెల్లెలి కూతురు అఖిలాను ఇచ్చి విజయ్ గారికి పెళ్లి చేశారు. ఆవిడ కొన్ని కారణాల వల్ల విక్రమ్కి జన్మనిచ్చి చనిపోయారు. ఆవిడ చనిపోయిన తర్వాత విజయ్ గారు విక్రమ్కి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తన పిఏ విమలా గారిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పుట్టిన బిడ్డలు క్రిష్, శ్రీనిధి. అఖిల తల్లిదండ్రులు చనిపోయినప్పుడు అఖిల అన్నయ్య కరుణాకర్ గారిని ఇంటికి తీసుకొచ్చి జయదేవ్ గారి కంపెనీలో ఎండి పొజిషన్ ఇచ్చారు. కరుణాకర్ గారు జయదేవ్ గారి దగ్గర ఉంటూ అతను ప్రేమించిన రాజేశ్వరిని పెద్దలు ఉన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఒక కొడుకు అభయ్. విక్రమ్కి 7 ఏళ్లు ఉన్నప్పుడు జయదేవ్ గారు చనిపోయారు. ఇప్పుడు విక్రమ్ తప్ప అందరూ జయదేవ్ గారి ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఆయన కోరిక మేరకు జయదేవ్ గారు, అన్నపూర్ణ వారి పిల్లలు విజయ్ గారు. విజయ్, అఖిల గారి పిల్లలు విక్రమ్ దేవ్ భూపతి అలియాస్ విక్కీ. విజయ్, విమలా వారి పిల్లలు కృష్ణదేవ్ అలియాస్ క్రిష్, శ్రీనిధి. కరుణాకర్, రాజేశ్వరి గారి పిల్లలు అభయ్. ఇదండి మన హీరో గారి ఫ్యామిలీ. బ్యూటీ పార్లర్కి వెళ్ళి తన అందాల్ని మెరుగుదిద్దుకుని వచ్చింది సోనియా. హాట్గా కనిపించేలా 1 పీస్ డ్రెస్ వేసుకుని కిలో మేకప్ ఫేస్కి పూసి కారులో విక్రమ్ గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయింది సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ. విక్రమ్ గెస్ట్ హౌస్కి చేరుకోగానే వాచ్మెన్కి ముందే చెప్పడంతో గేట్ ఓపెన్ చేశాడు. కార్ పార్క్ చేసి అద్దంలో ఒకసారి తన్నే తాను చూసుకొని లోపలికి వెళ్ళింది. సోనియా వెళ్లేసరికి విక్రమ్ హాల్లో అరేంజ్ చేసుకున్న బార్ కౌంటర్ దగ్గర మందు తాగుతూ కనిపించాడు. అతని దగ్గరికి వెళ్లి హాయ్ విక్రమ్ అని మత్తుగా పలికింది. ఆమెను కింద నుండి పై వరకు ఒకసారి స్కాన్ చేసి పైన రూమ్లో వెయిట్ చేయి, వస్తాను అని మందు సిప్ చేస్తూ ఉన్నాడు. అలాగే అని ఇంకొద్ది నిమిషాల్లో నువ్వు నా సొంతం అవ్వబోతున్నావు అని అనుకుని విక్రమ్ చెప్పిన రూమ్కి వెళ్ళింది. ఆ రూమ్లో బెడ్ తప్ప ఇంకేం లేవు. టేబుల్, కబోర్డ్స్ ఏమీ లేకపోవడంతో ఆ రూమ్నే చూస్తూ కూర్చుంది. ఇంతలో విక్రమ్ అక్కడికి తూగుతూ వచ్చి
ఆమె ముందు నిలబడి స్టార్ట్ చేయి అన్నాడు. అతను అన్నది అర్థమయ్యి విక్రమ్కి తన ఎదభాగం తగిలేలా గట్టిగా హత్తుకుంది. తర్వాత అతని కళ్ళలోకి మత్తుగా చూస్తూ షర్ట్ బటన్స్ తీస్తూ ఛాతిని తడుముతూ ఛాతిపై ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసింది. విక్రమ్ కళ్ళు మూసుకొని ఆమె చేస్తున్న పనులు ఆస్వాదిస్తున్నాడు. విక్రమ్కి మూడ్లోకి వెళ్లడం ఆమెకు అర్థమై కొంచెం గర్వంగా ఫీల్ అయ్యి పింక్ కలర్లో మెరుస్తున్న లిప్స్ పై పడింది ఆమె చూపు. స్మోక్ చేస్తావు, మందు తాగుతావు, అయినా అమ్మాయిల కంటే ఎర్రగా ఉన్నాయి నీ లిప్స్ అనుకొని విక్రమ్ డ్రింక్ చేయడంతో పెద్దగా పట్టించుకోడు అనుకొని లిప్స్ పై కిస్ చేయాలని ఆమె ఫేస్ ని అతని ఫేస్ దగ్గరకు తీసుకొచ్చింది. ఆమె మూమెంట్ అర్థమైన విక్రమ్ కళ్ళు తెరిచి చాచి పెట్టి ఒక్కటి పీకాడు. విక్రమ్ కొట్టిన దెబ్బకి వెళ్లి నేలను ఖర్చుకుంది సోనియా. హౌ డేర్ యూ అంటూ ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపాడు. ఎర్రగా ఉన్న అతని కళ్ళు చూసి బిక్క చచ్చిపోయింది. సారీ విక్రమ్, ఏదో మూమెంట్లో చేశాను అని వణుకుతూ అంటుంది. నీకు ముందే చెప్పాను నా ఫేస్ పై ఎక్కడా కిస్ చేయకూడదని, కానీ ఏకంగా నా లిప్స్ టచ్ చేయాలని చూశావు. ఎలా వదిలిపెడతాను? బేస్ వాయిస్తో అరవగానే భయపడిపోయింది సోనియా. కోపంతో ఊగిపోతున్న విక్రమ్ ఏం చేస్తాడు అని భయపడి అతని చేతి నుండి విడిపించుకొని రూమ్లో మూలకి వెళ్ళిపోయింది. వణుకుతున్న సోనియాని చూసి తన కోపం కంట్రోల్ చేసుకొని గెట్ లాస్ట్ అని అరిచాడు. అంతే, కింద మీద పడుతూ బయటకు వెళ్ళిపోయింది. కారులో ఉన్న వాటర్ బాటిల్ ఖాళీ చేసి తన టెన్షన్ తగ్గించుకొని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. సోనియా వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ తనకు తెలిసిన కాల్ గర్ల్కి కాల్ చేసి తన గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. 15 minutesలో వచ్చింది ఆ అమ్మాయి. తనలో రగిలిన వేడి ఆ అమ్మాయితో తీర్చుకొని ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి ఆ అమ్మాయిని పంపించేశాడు. బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు. ఒక బాక్స్ సిగరెట్ ఖాళీ చేసి లోపలికి వచ్చి బెడ్ పై అడ్డంగా పడిపోయి నిద్రలోకి జారుకున్నాడు. బెడ్ పై మత్తుగా నిద్రపోతున్న విక్రమ్కి తన ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అన్నాడు స్లీప్ వాయిస్తో. విక్రమ్, ఈరోజు గ్రానీని డిశ్చార్జ్ చేస్తారు, మర్చిపోయావా? ఎర్లీ మార్నింగ్ మనం అక్కడ ఉండాలి అనుకున్నాముగా, ఎక్కడున్నావు అని అడిగాడు రుద్ర. ఇక్కడే గెస్ట్ హౌస్లో ఉన్నా, వస్తున్నాను, నన్ను పికప్ చేసుకోవడానికి రా అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయి వచ్చి ఫార్మల్ డ్రెస్ వేసుకొని తన థింగ్స్ తీసుకొని కిందకి వెళ్ళాడు. అప్పుడే రుద్ర కార్తో గెస్ట్ హౌస్లో రావడంతో కారెక్కి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. ఎన్ని రోజులు విక్రమ్ ఇలాగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగాడు రుద్ర. మంచి అమ్మాయి ఈ రోజుల్లో లేదురా, నన్ను నా వెనుక ఉన్న ఆస్తి చూసి వస్తుంది, కానీ నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే అమ్మాయి వస్తుందా? అసలు ఉందా? అందుకే లేనిపోని తలపోటు ఎందుకు, ఉన్నన్నాళ్ళు ఇలా సింగిల్గా హ్యాపీగా బ్రతికేస్తా అంతే. అది కాదురా అంటున్న రుద్ర మాటలకి అడ్డుపడుతూ, ఆడవాళ్ళపై నాకు నమ్మకం లేదు, డబ్బు కోసం వాళ్ళ సుఖం కోసం ఎంతకైనా తెగిస్తారు. అంతెందుకు, మన ఆఫీస్లోనే చూడు, 5,000 శాలరీ నుండి 50,000 శాలరీ వరకు వర్క్ చేసే లేడీస్ ఉన్నారు. అందరూ నన్ను నా బాడీని చూస్తారు, కానీ నా కళ్ళల్లోకి చూసి ఉన్నారా? లేదంటే నేను వస్తున్నప్పుడు తలదించిన వారు ఉన్నారా? లేదు. ఆ విషయం నీకు తెలుసు. అందుకే నాకు ఆడవాళ్ళు అంటే అసహ్యం. ప్లీజ్ ఇక్కడితో ఈ టాపిక్ ఆపి అని తన మొబైల్ ఓపెన్ చేసి మెయిల్స్ చూడడంలో బిజీ అయ్యాడు. విక్రమ్ చెప్పిన మాటల్లో అబద్ధం లేకపోలేదు. ఆఫీస్లో లేడీ ఎంప్లాయీస్ విక్రమ్ అంటే క్రష్ ఉంది. కొంతమంది లేడీస్ అయితే విక్రమ్తో అగ్రిమెంట్ చేసుకొని అతనితో బెడ్ షేర్ చేసుకున్న వారు. ఇప్పటి వరకు అందరూ అలాంటి ఆడవాళ్ళు తగలడం వల్ల విక్రమ్కి లేడీస్ అంటే బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. అతని జీవితంలోకి మంచి అమ్మాయి రావాలని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేం అని అనుకున్నాడు రుద్ర. హాస్పిటల్ రావడంతో కార్ దిగి లోపలికి వెళ్ళాడు విక్రమ్. రుద్ర, విక్రమ్ వచ్చే వరకు నేను హాస్పిటల్లో నుండి కదలను అని అన్నపూర్ణ గారు మొండి పట్టుకొని కూర్చోవడంతో విక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. విక్రమ్ వెళ్లేసరికి అక్కడ క్రిష్, విజయ్ గారు మాత్రమే ఉన్నారు. శ్రీనిధి, విమల మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయారు. విక్రమ్ రావడంతో వెళ్దామా అమ్మా, వాడు వచ్చాడుగా, ఇప్పటి వరకు వాడు వచ్చే వరకు రానని అన్నావు, ఇప్పుడు వచ్చాడుగా, నేను ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తాను, ఇంటికి వెళ్దాం అన్నారు విజయ్ గారు విక్రమ్ వైపు కోపంగా చూస్తూ. విక్రమ్ ఇక నుండి మనతో పాటే ఉంటాడు అన్నారు ఆవిడ కొడుకుతో. ఆయన ఆగిపోయి, అయితే కుదురుగా ఉండమను, ఇప్పటి వరకు వాడు ఏం చేసినా బయట ఉన్నాడు కాబట్టి సరిపోయింది,
ఎలాగో సగం పరువు పోయింది. మిగిలిన కాస్త పరువైనా నిలబెట్టమని అన్నారు. నాని, నాకు నచ్చినట్లు ఉంటాను. నన్ను అడిగే రైట్స్ ఎవరికీ లేదు. కేవలం నీకోసం నేను అక్కడికి వస్తున్నాను. నాపై అధికారం చెలాయించేలా చేస్తే ప్రతి ఒక్కరికి ఈ విక్రమ్ దేవ్ అంటే ఏంటో చూపించాల్సి వస్తుంది అని బేస్ వాయిస్లో చెప్పాడు. అంటే నీ ఇష్టం వచ్చినట్లు ఉంటాను అంటావు. కుటుంబం పరువు పోయినా పర్వాలేదు అని అడిగారు కోపంగా. హా, పరువు, మీరు గుంజుకుంటున్న ఆ పరువు మీ పిఏని రెండో పెళ్లి చేసుకున్నప్పుడే పోయింది. కొత్తగా పరువు గురించి మాట్లాడకండి మిస్టర్ విజయ్. రే, నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని ఆవేశంగా విక్రమ్ కాలర్ పట్టుకున్నారు. అన్నపూర్ణ గారు కంగారుగా వాళ్ళ వైపు చూస్తున్నారు, ఏం జరుగుతుందో అని. తన కాలర్ పట్టుకున్నందుకు ఉరిమేలా ఆయన వైపు చూస్తుంటే విక్రమ్ కాలర్ విడిపించి, ప్లీజ్ గొడవ పడకండి అని రుద్ర ఆయనకి నచ్చజెప్పబోతుంటే తన చేతిని పట్టుకున్న రుద్ర చేతిని విదిలించి, ప్రతి అడ్డమైన కుక్క నాకు నీతులు చెప్పడమే అని విక్రమ్ వైపు రుద్ర వైపు చూస్తూ కోపంగా అన్నారు ఆయన. హౌ డేర్ యూ అని అతని కాలర్ పట్టుకొని, ఇంకొక మాట నీ నోటిలో నుండి వస్తే నాలుక చీరేస్తాను. వాడు నా ప్రాణం. నన్ను అంటే ఊరుకున్నానని వాడిని అంటే నువ్వు నా అమ్మకి మొగుడివి అని కూడా చూడను అని కళ్ళ ఎర్రజేసి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు నా కాలర్ పట్టుకుంటావా అని ఆయన కోపంతో ఊగిపోతుంటే, అన్నయ్య ప్లీజ్ వదిలే, నాన్నకు నేను చెప్తాను అంటూ వాళ్ళకి మధ్యలోకి వచ్చాడు క్రిష్. వదిలే విక్రమ్, చూడు నాన్నమ్మ కంగారు పడుతున్నారు. ఇప్పుడు ఆవిడ స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు అని రుద్ర చెప్పేసరికి ఆయన కాలర్ వదిలి అన్నపూర్ణ గారి వైపు చూస్తాడు. ఆవిడ ఏడుస్తూ చూస్తుంది తండ్రి కొడుకుల వైపు. గట్టిగా బ్రీత్ తీసుకొని వదిలి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. దేవ్, నా కోసం వాడి మాటలు పట్టించుకోకు అని ఆవిడ అంటుంటే, నేనేం తప్పుగా అన్నాను అమ్మా అని ముందుకు వచ్చారు ఆయన. క్రిష్, మీ నాన్నని తీసుకువెళ్ళు ఇక్కడి నుండి అని ఆవిడ చెప్పేసరికి బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు క్రిష్ విజయ్ గారిని. అందుకే నేను రానని చెప్పేది. ఆ మనిషి నన్ను చూస్తేనే నోరు కుదురుగా ఉండదు అని కోపంగా అన్నాడు విక్రమ్. నా కోసం రారా కన్నా, ప్లీజ్ పోయే ముందు నా కోరిక తీర్చు అన్నారు ఆవిడ కన్నీళ్లతో. నాని, ఏడవకు, వస్తాను కానీ ఆ మనిషి ఏమన్నా అంటే సహించేది లేదు. మీ నాన్న ఏమనకుండా నేను చూసుకుంటాను, సరేనా? సరే, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు, నేను ఈవినింగ్ వస్తాను, టేక్ కేర్ అంటూ వెళ్తున్నవాడు ఆగి, నీ కొడుకు నాకు తండ్రి కాదు, ఇంకెప్పుడు నా నాన్న అని చెప్పకు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. ఆవిడ కళ్ళల్లో నీళ్లతో వెళ్తున్న విక్రమ్ను చూస్తూ ఉండిపోయారు. బయటకు వచ్చిన విక్రమ్ తండ్రిని ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్తున్న విక్రమ్ను చూస్తూ పళ్ళు నూరుతూ చూస్తూ అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్లారు విజయ్ గారు. తండ్రి లోపలికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి పరిగెత్తాడు క్రిష్. అన్నయ్య అన్న పిలుపుకి కారు ఎక్కేవాడల్లా ఆగి, ఎవర్రా నీకు అన్నయ్య? ఇంకోసారి అలా పిలిస్తే నరికేస్తా అని బేస్ వాయిస్లో అన్నాడు విక్రమ్. విక్రమ్ వాయిస్కి భయపడి అది బయటకు చూపించకుండా, నువ్వు నరికేసినా ఏం చేసినా నువ్వే నా అన్నయ్య, నేను నీ తమ్ముణ్ణి అన్నాడు. రే, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళలేదనుకో నీ తండ్రికి కొడుకు లేకుండా పోతాడు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. క్రిష్ కదలకుండా నేను వెళ్ళను అన్నట్టు చూశాడు. రే, నిన్ను అని విక్రమ్ ముందుకు వెళ్తుంటే, విక్రమ్ వదిలే, చిన్నపిల్లాడు అని అడ్డుపడ్డాడు రుద్ర. నేనేం చిన్నపిల్లాడిని కాదు బావా, నాకు 24 years అన్నాడు చిన్నపిల్లాడిలా. రే, ఎవర్రా బావా? నీకు నాటకాల్లో నీ బాబు ఆడమని చెప్పాడా అని సీరియస్గా చూస్తూ అడిగాడు. నాకెవరూ చెప్పలేదు, నీకు ఫ్రెండ్ అయితే నాకు బావ కదా బావా అన్నాడు రుద్రవైపు చూసి. రే, ఇరికించేలా ఉన్నావు కదరా అయ్యా అని ఏడుపు మొహం వేసుకొని విక్రమ్ వైపు చూస్తే అప్పటికే చంపేసేలా చూస్తున్నాడు రుద్రవైపు. బావా అది అని గుటకలు మింగుతూ చూస్తుంటే, నా విషయాలు వీడి దగ్గరికి ఊదేస్తుంది నువ్వే కదా అని సీరియస్గా అడిగాడు. ఇందులో రుద్ర బావ తప్పేం లేదు అన్నయ్య, నువ్వు ఎలా ఉన్నావని బాధతో నేను రిక్వెస్ట్ చేసి అడిగాను అంతే అని ముందుకు వచ్చాడు క్రిష్. ఇద్దరికి డేంజరస్ లుక్స్ పడేసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. విక్రమ్ వెనక నుండి రుద్ర అరుస్తున్నా, ఏం చేయను బావా, నాకు అన్నయ్యతో కలిసి ఉండాలని ఆశ, కానీ అన్నయ్య నన్ను దరిదాపుల్లో కూడా రానివ్వడు అన్నాడు బాధగా. బాధపడుకురా, ఏదో ఒకరోజు నిన్ను దగ్గరకు తీసుకుంటాడు అని భుజం తట్టాడు. అది జరగాలని నేను ప్రతిక్షణం కోరుకుంటున్నాను. సర్లే,
ఇక నుండి అక్కడే ఉంటానుగా, గట్టిగా ప్రయత్నించు చూడు అని ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేసుకుంటుంటే, నేను డ్రాప్ చేస్తాను బావా, క్యాబ్ ఎందుకు అన్నాడు. మా బాబే, ఇప్పటికే నువ్వు పెట్టిన మంట ఎలా ఆర్పుకోవాలా అని నేను చూస్తుంటే నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసి అందులో పెట్రోల్ పొయ్యకు, వెళ్ళు, నువ్వు కనిపించకపోతే మీ నాన్న బెంగ పెట్టుకుంటాడు అని క్యాబ్ రావడంతో క్రిష్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. భయపడుతూనే విక్రమ్ ఆఫీస్ ముందు క్యాబ్ దిగాడు రుద్ర. క్యాబ్కి డబ్బులు ఇచ్చి లిఫ్ట్లో టాప్ ఫ్లోర్లో ఉన్న విక్రమ్ క్యాబిన్కి వెళ్ళాడు. వణుకుతున్న చేతులతో క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే ఫోర్స్గా వచ్చింది పేపర్ వెయిట్. దాని నుండి తప్పించుకొని ఊపిరి పీల్చుకొని లోపలికి అడుగు పెట్టగానే ఒకదాని తర్వాత ఒకటిగా వస్తువులు విసరడం మొదలు పెట్టాడు విక్రమ్. విక్రమ్ చేతిలో ఇప్పుడు రుద్ర పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.